హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. సో ఇంకా మేము వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్కి కార్ కావాలంటే, సో తను ఇంకా న్యూ కార్ కొనుక్కోవాలా, యూజ్డా, లీజింగ్ అన్నది ఒక డెసిషన్ లేదనమాట. సో అలాంటి డైలమా సిచ్యువేషన్లో నేను తనని ఇక్కడ టొయోటా షోరూమ్కి తీసుకొచ్చాను. ఎందుకంటే నా కారు టొయోటాది కాబట్టి నాకు టొయోటా బ్రాండ్ గురించి బాగా ఐడియా ఉంది. సో టొయోటా షోరూమ్కి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడైతే ప్రోడక్ట్ స్పెషలిస్ట్ ఉన్నారో మాకంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఈ షోరూమ్కి నేను అప్పుడప్పుడు నా కార్ని రెగ్యులర్ సర్వీస్కి అంటే ఎవ్రీ 6 monthsకి లేదంటే 5,000 miles వచ్చినప్పుడు నేను తీసుకొస్తుంటాను కాబట్టి ఇక్కడ స్టాఫ్ నాకు బాగా పరిచయం అనమాట. సో మేము ఇక్కడ తెచ్చాము, ఆయన ఎనఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ప్రతి ఒక్క కార్తో కూడా అంటే ప్రైజెస్ అన్నీ కూడా షేర్ చేశారు. కోవిడ్ కంటే ముందు ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే ఇప్పుడు కార్ ప్రైజ్ డెఫినెట్గా పెరిగిందనమాట. సో ఇట్స్ రియలీ గ్రోన్ అప్ బిట్వీన్ 5,000 to 8,000. సో అంత పెరిగిపోయాయి ప్రైజెస్ అన్నది ఇప్పటికైతే. సో బట్ అన్నీ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. అండ్ వీ హ్యావ్ ఫన్ హియర్ హ్యావింగ్ కాఫీ అండ్ లిటిల్ స్నాక్. మందికి కార్ రిక్వైర్మెంట్లో చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. అంటే కార్ తీసుకోవాలి అనుకున్న టైంలో వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. యూ కెన్ బై ద న్యూ కార్ ఆర్ బై ద యూజ్డ్ కార్ ఆర్ లీజ్ ద కార్. సో ఒక్కో ఆప్షన్లో దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయన్నమాట. అంటే దానికి కావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే, సో ఒక కొత్త కారు కొనుక్కోవాలనుకుంటే ఎలాంటి, సో ఎవరికి కొత్త కారు కావాలి? సో బేసిక్గా కొత్త కారు కొంటే ఏమవుతుంది? సో లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది, న్యూ ఫీచర్స్ ఉంటాయి, సేఫ్టీ ఎన్హాన్స్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మ్యానుఫ్యాక్చర్ వారంటీ కవరేజ్ అయి ఉంటుంది. అలాగే ఏమైనా ముందు బ్రేక్స్ అవ్వడం కానీ, ముందు ఏమైనా డ్యామేజెస్ అలాంటివన్నీ ఉండవు. సో ఎప్పుడు దాని హిస్టరీ కొత్తది కాబట్టి మనకు అన్నోన్ హిస్టరీ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా హైడింగ్ చేసేది ఓనర్స్ అది కూడా ఉండదు అనమాట. ఎందుకంటే ఇట్స్ బ్రాండ్ న్యూ షోరూమ్ వెహికల్ కాబట్టి. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో న్యూ కార్కి. ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో కొత్త కార్ తీసుకుంటే, అప్ ఫ్రంట్లో కొంచెం ఎక్కువ డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ మీరు లోన్కి వెళ్ళినా కూడా ఎక్కువ పేమెంట్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక లోన్కి వెళ్ళినప్పుడు ఆ ఈఎంఐ ఏదైతే ఉంటుందో కార్కి అది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కొత్త కార్ కాబట్టి దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఆటో ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా వెహికల్కి, సో ఆ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాగే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే ఎక్కువ కాలం ఉంచుకుంటేనే కారుని మీకు బెనిఫిట్ ఉంటుంది తప్పితే కొత్త కారు తీసుకొని మీరు వెంటనే లైక్ ఆఫ్టర్ 2-3 months తర్వాత ఫ్యూ మంత్స్లో మీరు సేల్ చేయాలన్నా కూడా చాలా ప్రైస్ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కారు ఒక $30,000 తీసుకున్నారనుకోండి, ఒక 3-4 months తర్వాత మీరు సేల్ చేయాలనుకున్నా కూడా దాని ప్రైస్ ఒక $4,000-5,000 ఈజీగా తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కొత్త కారు కొనాలని డిసైడ్ అయినప్పుడు మేక్ షూర్ దట్ యూ కీప్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. అప్పుడే మీకు బెనిఫిట్ ఉంటుంది కొత్త కారుతో. సో ఇది ఎవరికి బెస్ట్? కొత్త కారు ఎలాంటి వాళ్లకు అప్లికేబుల్ అవుతుందంటే, ఎవరైతే కార్ని లాంగ్ టర్మ్ ఉంచుకుందాం అనుకుంటారో, సో ఎక్కువ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ అండ్ న్యూ ఫీచర్స్ కావాలనుకుంటారో, సో అలాంటి వాళ్ళకి కొత్త కార్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో యూజ్డ్ కార్ ఎవరు తీసుకోవచ్చు? యూజ్డ్ కార్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, యూజ్డ్ కార్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే పర్చేజ్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి కంపేరింగ్ విత్ ద న్యూ కార్, సో దాని వాల్యూ అనేది మనం పే చేసే అమౌంట్ యూజ్డ్ కార్కి తక్కువ ఉంటుంది. అందులో ఒకవేళ ఏమైనా లోన్కి వెళ్ళినా కూడా కొత్త కార్ కంటే యూజ్డ్ కార్కి మీ ఈఎంఐ పే చేస్తారు కదా, అది కూడా తక్కువ ఉంటుంది అనమాట బ్యాంక్కి పే చేసేటప్పుడు. డిప్రిసియేషన్ అనేది ఇప్పుడు ఎక్కువ తగ్గిపోదు, ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే ఆల్రెడీ చాలా డిప్రిసియేషన్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి, అంటే వాల్యూ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు యూజ్డ్ కార్ కొనుక్కున్న తర్వాత ఒకేసారి ఎగ్దమ్మన ప్రైస్ అనేది తగ్గిపోదు అనమాట. సో ఇన్సూరెన్స్ కూడా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ కారు అండ్ దాని ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొత్త కారుతో కంపేర్ చేస్తే దాని ఇన్సూరెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే దానికి ఏమి డ్యామేజ్ లేకుండా, ఎక్కువ యాక్సిడెంట్ హిస్టరీ లేకపోతే డ్రైవర్కి ఇన్సూరెన్స్ డెఫినెట్గా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ అందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏమిటాయంటే యూజ్డ్ కార్లో, సో
మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కొంచెం ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ కార్ కాబట్టి కపుల్ ఆఫ్ ఇయర్స్లో ప్రీవియస్ ఓనర్ యూజ్ చేసింటారు కాబట్టి దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ రిపేర్స్ ఈజీగా వస్తుంటాయి అనమాట. అంటే టైర్స్ అండ్ యునో ద కూలింగ్ పంప్ అవి మార్చాల్సి వస్తుంది, సమ్ బెల్ట్స్ మార్చాలి, అలాగే ద కాస్మెటిక్ పార్ట్స్ అంటే ఆ కార్ యొక్క బాడీ షేప్, ఆ ఎక్స్టీరియర్ ఆ పార్ట్స్ కూడా మార్చాల్సి వస్తుంది. బ్రేక్స్ ఒకసారి అవి హార్డ్గా అయిపోతాయి, సో దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు చేంజ్ ఇన్ ద యూజ్డ్ కార్. ఓకే, అండ్ సో ఈ యూజ్డ్ కార్ ఎవరికి బెస్ట్? అండ్ యూజ్డ్ కార్లో మీకు ప్రీవియస్ హిస్టరీ కూడా ఉండదు, సో ఏమైనా తెలియకపోతే అది కష్టం అనమాట. సో యూజ్డ్ కార్ తీసుకోవాలంటే మాత్రం రిప్యూటబుల్ సోర్స్ నుంచే తీసుకోవాలి, అంటే డీలర్షిప్ నుంచి తీసుకుంటే ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జెన్యున్గా ఇస్తారు కాబట్టి అది బెస్ట్ అనమాట యూజ్డ్ కార్కి. సో ఇది ఎవరికి బెస్ట్ యూజ్డ్ కారు? ఇన్ కేస్ బడ్జెట్ కాన్సియస్ ఉన్న బయర్స్కి, అంటే ఏదైనా ఎక్కువ బడ్జెట్ ఎక్కువ రేట్ పెట్టి కొనకూడదు, లిమిటెడ్ బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్డ్ కార్ బెస్ట్ అనమాట. సో వాళ్ళు కొంచెం ఓల్డ్ మోడల్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి, ప్రైస్ ఎక్కువ వెంటనే తగ్గిపోకూడదు అనుకుంటే సో బెటర్ గోయింగ్ ఫర్ ద యూజ్డ్ కార్. అండ్ ఇంకో ద థర్డ్ ఆప్షన్, లీజ్ కూడా కార్ తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఒకేసారి పేమెంట్ చేయకుండా లీజ్కి కార్ ఏంటంటే, సో అది కపుల్ ఆఫ్ ఇయర్స్ లీజ్ ఉంటుంది, 2 years or 3 years. అందులో మైలేజ్ వచ్చి లిమిట్ ఉంటుంది, ఒక 2000 పర్ యానం, అంటే పర్ ఇయర్కి అలా ఉంటుంది అనమాట. ఆ లిమిట్ కంటే ఎక్కువగానే మనము డ్రైవ్ చేస్తే సో ఫీజు ఎక్కువ ఉంటుంది. సో ఈ లీజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కార్కి మనం మంత్లీ పేమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ కెన్ బి బిట్వీన్ $200 to $300, లేదంటే మీరు కొత్త కార్ తీసుకుంటే 500 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. యూజ్డ్ కార్ అయినా 400, 350 ఆ రేంజ్లో ఉండొచ్చు. అండ్ ఈ కొత్త కార్ లీజ్కి తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా అర్లీగా ఎవరీ 2 yearsకి 3 yearsకి మళ్ళీ ఇంకో కార్ మార్చేసుకోవచ్చు. అంటే కొత్త కొత్త కార్లు డ్రైవ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి అనుకుంటే లీజ్కి వెళ్ళొచ్చు, బట్ అది ఎప్పుడు కూడా మీరు ఓనర్ అవ్వలేరు అనమాట. సో ఈ లీజ్కి తీసుకున్న కార్లు ఏంటంటే ఆల్రెడీ వారంటీ అనేది కవర్ అయి ఉంటుంది. సో అండ్ దాంట్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అనమాట. అందులోనే నెగిటివ్ పాయింట్స్ ఏముంటాయి? ఒకవేళ కారు కానీ లీజ్కి తీసుకుంటే మైలేజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు దాంట్లో మైలేజ్ లిమిట్ పెడతారు, అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఓనర్షిప్ ఈక్విటీ ఏముండదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద లీజ్ మీరు రిటర్న్ చేసిస్తారు కాబట్టి షోరూమ్కి కార్ని, సో అక్కడెక్కడ మీరు ఓనర్ అవుతారనే స్కోప్ అనేది అస్సలు లేదు లీజ్కి తీసుకోవడంలో. అండ్ ఒకవేళ ఏమైనా బ్రేక్స్ అయిపోయినా డ్యామేజ్ అయిపోయినా సో ఎక్కువ మీ చేతి కూడా మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట. లేదంటే లీజ్ ఎండ్ చేయాలన్నా కూడా మధ్యలో, సో మీ లీజ్ టర్మ్ కంటే ముందే మీరు లీజ్ బ్రేక్ చేయాలంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అవన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి. సో ఇది ఎవరికి బెస్ట్? ఇన్ కేస్ ఎవరైనా సరే పేమెంట్స్ చాలా తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి, అట్ ద సేమ్ టైం చాలా వెరీ ఆఫెన్గా, అంటే ఒక 2 yearsకి 3 yearsకి ఒక కొత్త కారు డ్రైవ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఇది కార్ని లీజ్కి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఓవరాల్గా మీరు ఎలా డెసిషన్ తీసుకోవాలంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ అండ్ రిలయబిలిటీ ఉండాలి, కొత్త ఫీచర్స్ అన్నీ ఉండాలంటే బెటర్ బయింగ్ న్యూ కార్. అండ్ ఇఫ్ యూ వాంట్ వెరీ లెస్ పేమెంట్స్, లైక్ మంత్లీ పేమెంట్ చాలా తక్కువ ఉండి వెరీ సూన్ వెరీ ఆఫెన్గా కొత్త కొత్త కార్లు డ్రైవ్ చేయాలనుకుంటే లీజ్కి వెళ్ళడం బెస్ట్ అనమాట. అందులో ఎక్కువ మెయింటెనెన్స్ కానీ మీరు ఎక్కువ దాని గురించి వరి అవ్వాల్సింది లేదు, బికాజ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ద ఓనర్ ఆఫ్ దట్ కార్. అండ్ ఇన్ కేస్ మీకు పేమెంట్స్ తక్కువ ఉండాలి, డిప్రిసియేషన్ ఒకేసారి తగ్గిపోకూడదు అనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ కూడా కొంచెం తక్కువ ఉండాలనుకుంటే బెటర్ గో ఫర్ ద యూజ్డ్ కార్. అది. సో ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ న్యూ కార్లో ఉన్నాయి, యూజ్డ్ కార్లో ఉన్నాయి, లీజింగ్ కార్లో కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఏది బెస్ట్ సూటబుల్లో మీ లైఫ్ స్టైల్కి, మీ ఎకనామికల్ స్టేటస్కి తగ్గట్టు, మీ జాబు మీ కెరీర్కి తగ్గట్టుగా మీరు ఏ కారు మీకు సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని దెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ ద కార్. సో మీకు ఇంకా ఏమైనా ఎక్కువ క్వశ్చన్స్ ఉండి ఏమైనా మీరు
డైలమా సిచ్యువేషన్లో ఉండి మీరు డెసిషన్ తీసుకోలేకపోతే ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ మై కామెంట్స్. ఐ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ కార్ బాగుంటుంది, ఏది రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది, ఏ షోరూంలో ఎలా ఉంటుంది, అంటే లైక్ యూజర్ ఫ్రెండ్లీ కార్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ మైలేజ్ అయిపోయినా కూడా కార్ని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందని అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే రైట్ డౌన్ ఇన్ మై కామెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ ఇన్ కేస్ మీరు సింగిల్ అయితే ఏ కార్ బెస్ట్, ఒకవేళ ఫ్యామిలీ ఉండి 1 or 2 కిడ్స్ ఉంటే ఏ కార్ బెస్ట్, ఒకవేళ మీకు ఇంకా మీ పేరెంట్స్ కానీ ఇన్లాస్ మీతో పాటు ఉన్నారంటే మీకు పెద్ద కార్ కావాలి 7 seater. సో ఇంకా చాలా మంది యూజ్డ్ కార్స్ వచ్చి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కానీ ఆన్లైన్లో చెక్ చేస్తుంటారు. సో అక్కడ ఏంటంటే చాలా మంది చాలా కార్స్ చాలా తక్కువ రేటుకే పెట్టారు. లైక్ ఈవెన్ $4,000 $5,000 నుంచి కూడా ఉంటాయి. బట్ మీరు బయట తీసుకుంటున్నప్పుడు చాలా కేర్ఫుల్గా దాన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే మీకు తెలిసిన మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మొత్తము చెకప్ చేయించిన తర్వాతనే అప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఏంటంటే చాలా హిడెన్ పోర్షన్స్ ఉంటాయి, అవి ఎప్పుడు కూడా సేల్ చేసే వాళ్ళు చెప్పరు. సో మళ్ళీ ఒకసారి మీకు డీల్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండరు అనమాట. ఏదైనా ప్రాబ్లం తర్వాత మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళని అడగాలన్నా మీకు ఛాన్స్ ఉండదు. అది ఒక లైసెన్స్డ్ షోరూమ్ లేదంటే యూజ్డ్ కార్స్ సేల్ చేస్తున్న షోరూమ్ కన్నా మీరు వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళది ఒక బిజినెస్ కాబట్టి వాళ్ళు అలా చీట్ చేయడానికి అస్సలు ఛాన్సెస్ ఉండవు. మీరు మళ్ళీ కూడా వాళ్ళని వెళ్ళి అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. యూజ్డ్ కార్స్ కూడా మీరు షోరూంలో తీసుకుంటే, అది డీలర్ దగ్గర తీసుకుంటే. వెరాజ్ మీరు ఆన్లైన్లో కానీ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో తీసుకుంటే మీకు తక్కువ రేటుకి దొరకచ్చు కానీ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద quality car అనమాట. So make sure that if you are buying in the marketplace. So guys, hope you enjoy watching this video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.